జిల్లా మందమరి ఏరియా బొగ్గు ఉత్పత్తిలో ముందుందన్నారు సింగరేణి డైరెక్టర్ భాస్కర్ రావు. ఏరియా జీఎం రాఘవులు ఆర్కేఓ సిపిలో బంపర్ డంపర్లను ప్రారంభించిన ఆయన ఈ యంత్రాల ద్వారా లోడింగ్ త్వరగా అవుతుందన్నారు. మందమరి ఏరియాకు మంచి భవిష్యత్తు ఉందని, అనుకున్న లక్ష్యాన్ని సాధించేందుకు అందరూ సహకరించాలన్నారు. మంచిర్యాల జిల్లా మందమర్రి సింగరేణి ఏరియా రామకృష్ణపూర్ ఓపెన్ కాస్ట్ గనిలో 4,60,000 విలువ చేసే బొగ్గు లోడింగ్ యంత్రం, 2 కోట్లు విలువ చేసే 4 డంపర్లను ప్రారంభించారు సింగరేణి డైరెక్టర్ భాస్కర్ రావు, మందమరి ఏరియా జీఎం రాఘవులు. మందమరి ఏరియా బొగ్గు ఉత్పత్తిలో ముందంజలో ఉందన్నారు. ఈ యంత్రాల ద్వారా బొగ్గు ఉత్పత్తికి చాలా అనువుగా ఉంటుందన్నారు రాఘవులు. మందమరి ఏరియాకు మంచి భవిష్యత్తు ఉందన్నారు సింగరేణి డైరెక్టర్. ఈ యంత్రాల ద్వారా లోడింగ్ అతి త్వరలో అవుతుందన్నారు. మనము అనుకున్న లక్ష్యాన్ని సాధించుటకు అనుకూలంగా ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పిఓ సురేష్, రామ్మూర్తి, సింగరేణి అధికారులు, కార్మిక సంఘాల నాయకులు, కార్మికులు పాల్గొన్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన మన ప్రీతమ డైరెక్టర్ ప్రాజెక్ట్స్ అండ్ ప్లానింగ్ శ్రీ భాస్కర్ రావు గారు, సార్ది ఎంతో హెక్టిక్ షెడ్యూల్ అయినప్పటికీ మనం ఆహ్వానించగానే నిన్న మార్నింగ్ 3 o'clock నుంచి కూడా సారు బిజీ ఉన్నారు బెల్లంపల్లిలో. ఈరోజు కూడా మనం అడగగానే ఈరోజు హాఫ్ డే మనకి కేటాయించి ఈ ఇనాగరేషన్, డంపర్స్ ఇనాగరేషన్ అండ్ అదర్ మైన్స్ రివ్యూ కోసం రావడం జరిగింది. మన ప్రాజెక్ట్ తరఫున, మందమరి ఏరియా తరఫున సార్కి వచ్చినందుకు, వచ్చి ప్రివేపీని ఇనాగరేట్ చేసినందుకు ముందు వారిని మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నాను. చెప్పినట్టుగా ఈ రోజు నాడు ఈ ప్రీవే బిన్ని మనము ఇనాగరేట్ చేసుకోవడం అనేది చాలా సంతోషకరమైనటువంటి విషయం. మనం ఈ పిఓ గారు చెప్పినట్టుగా దాదాపు గత 3-4 నెలలుగా దాదాపు రెగ్యులర్గా దీని యొక్క ప్రోగ్రెస్ ఇదేమిటనేటటువంటిది తెలుసుకోవడం అనేది జరుగుతుండే. ఇది చాలా అవసరమైనటువంటిది. మనము ఏంటంటే ప్రాజెక్టులు మనము ప్రారంభించి బొగ్గు ఉత్పత్తి ప్రారంభించినప్పటికీ కూడా ఈ ఏర్పాట్లు సరే ఏ కారణాల వల్ల కానీ సరే మనము మన ప్లానింగ్ లోపమా లేకపోతే టెండరింగా ఎగ్జిక్యూషన్ ఎక్కడన్నా కానీ దాదాపు ఏంటంటే మనము బొగ్గు వచ్చిన త్వరగా వెంటనే మనము ఇలాంటి ఏర్పాట్లు. మంచిర్యాల జిల్లా వేమనపల్లిలో మీ సేవా కేంద్రాన్ని ప్రారంభించారు జెడ్పీటీసీ సంతోష్ కుమార్, ఎంపీడీఓ రమేష్ చందర్. ప్రజల సౌకర్యార్థం మీ సేవా కేంద్రాన్ని అందుబాటులోకి తెచ్చామన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. గొర్లపల్లి వాగు దాటిన తర్వాత కూడా అక్కడ వాగు పోయి నీలవాయిలో పాటు ఎప్పుడైనా సేవలు అందుబాటులో ఉంటాయి. ఇప్పుడు మనకు బేవన్పల్లి మండలంలో హెడ్ క్వార్టర్లో కూడా ఇలాంటి సౌకర్యం కలిగినందుకు దాదాపు 10 గ్రామాల ప్రజలు ఇక్కడ దీన్ని లబ్ధి పొందుతారు. కాబట్టి ఈ సందర్భంగా దీన్ని అందరూ వినియోగించుకొని ప్రభుత్వ పథకాలని అందరూ సద్వినియోగపరచుకోవాలని నేడు హైదరాబాద్